సో మనం చూస్తే 4 రోజులుగా గత 3-4 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ అనేవి ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, అవి క్యాన్సిల్ అవ్వడం, దాని వెనకాల ఏం జరుగుతుంది, టెక్నికల్ ప్రాబ్లం అంటారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఆ ఇష్యూ అది కంపెనీ వాళ్ళ తరపున ఉంది, ఆ ప్రాబ్లం అది. కానీ రాజకీయంగా చూస్తే మటుకి మన కేంద్ర మంత్రి అయిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పైన ఈ భారం పడుతుంది. సో మరి ఆయన దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? సో అసలు ఆయన ఎంతవరకు ఉంది అంటే ఆయన ఉన్నారు ఫ్లైట్స్ మొత్తం చూసుకోవడానికి, కానీ అది కంపెనీ చేసిన తప్పుకి ఈయన అంటున్నారు చాలా మంది, ఏదైతే అవకాశం దొరికింది కదా అని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు. సో అది కరెక్టే అంటారా? అంటే ఇక్కడ మాట్లాడుతుంది ప్రత్యర్థులు అనే విషయం అసలు నిజమైన కాదు. ఎవరైతే చాలా మంది అనుకుంటూ ఉంటారు దీన్ని రాజకీయ కోణంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ వాళ్ళే ఈ విధంగా అంటున్నారు, ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇందులో మాత్రం నిజం లేదు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు మన వాళ్ళే దాన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఓకే, ఇండిగో ఫ్లైట్స్ అనేవి ఒక అంతరాయం కలగడం కావచ్చు, చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు ఫేస్ చేయడం కావచ్చు, అర్జెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వర్క్కి ఇబ్బంది కావడం కావచ్చు, ఈ విధంగా చూశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కేంద్ర విమానయాన మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. సో ఆయన జీవితం ఎట్లా అంటే ఒక మారుమూల పల్లె గ్రామం నుంచి, ఆ గ్రామం చూస్తూ ఉంటే అసలు చదువుకునడానికి కూడా సౌకర్యం ఉన్నటువంటి అలాంటి ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడ నుంచి ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదివి, అది కూడా కష్టపడుతూ చదువుతూ ఆయన ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి స్థానానికి రావడం జరిగింది. సో ఆయన డైలీ ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కిందికి రావడం కావచ్చు, ఇంకా క్రేజ్ తగ్గిపోవడం కావచ్చు, ఈ విధంగా చూస్తూ ఉంటారు. కానీ రామ్మోహన్ నాయుడు గారు అట్లా కాకుండా అలాంటి ఒక స్థానం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనే విధంగా అంటూ ఉంటారు కదా. సో అక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి ఆయన కేంద్రంలో ఢిల్లీలోని అక్కడ ఉండి మాట్లాడుతున్నాడంటే ఆయన దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. సో ఈ ఎదుగుదలని చూడలేక కొంతమంది కావాలని దీన్ని ఒక ఇష్యూని రేజ్ చేయడం కావచ్చు. ఓకే, ఆయన విమానయాన మంత్రిగా ఉన్నారు, ఓకే, బట్ ఇక్కడ ఓన్లీ విమానం అంటే ఒకటే విమానం ఉంటుందా, ఒకటే సంస్థ ఉంటుందా, ఇండిగో అని చెప్పేసి రకరకాలుగా ఇందులో కూడా కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించి ఇండిగో ఫ్లైట్స్లో ప్రాబ్లం ఉంది కాబట్టి వాటిని చూసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి టీం కూడా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు దాన్ని చూసుకొని సరిచేయడం వాళ్ళ తప్పు ఉన్నప్పుడు, ఈయన విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈయన తప్పు ఎట్లా అవుతుంది? సో ఓకే, అందరి పలానా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి తప్పు ఉంటే ఓకే, మాకు ఈ సంస్థ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఈయన దృష్టికి తీసుకొస్తే ఆయన అప్పుడు దాని గురించి ఏదో యాక్షన్ తీసుకోవడం కానీ, వాళ్ళ మీద ఏదో ఒక కేసు వేయడమా లేకపోతే ఏదో ఒక రకంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఇండిగో ఫ్లైట్స్కి అంతరాయం కలగడం కానీ దానికి రామ్మోహన్ నాయుడు గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఒకవేళ ఈయనే తప్పు చేసుంటే, ఈయనే కావాలని ఇండిగో సంస్థని ఈ విధంగా చేయించాడు అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, వాటిని చూపించి అప్పుడు మీ వల్ల కలిగింది అని చెప్పేసి ఈయన బ్లేమ్ చేస్తే అప్పుడు ఓకే తీసుకుంటారు. కానీ ఆయనకు దీనికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఒక ఇండిగో సంస్థని, ఆ ఒక కంపెనీని, దాన్ని చూసుకున్నటువంటి ఇంకొక టీంని మీరు అడగకుండా డైరెక్ట్గా కేంద్ర మంత్రిని, ఈయన విమానయాన మంత్రిని వచ్చి మాట్లాడడం అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక రైలుకు ప్రమాదం జరిగిందా, రైల్వే మంత్రిని అనడం. సో అసలు దానికి ప్రాబ్లం ఏంటి, ఎక్కడైంది, ఒక మెషిన్ని కావచ్చు, రైల్ని కావచ్చు, మెయింటైన్ చేసే వాళ్ళు తప్పు ఉండొచ్చు, లేకపోతే పట్టాల తప్పు ఉండొచ్చు. సో ఇది రకరకాల తప్పులు ఉంటాయి. సో ఇక్కడ సమస్య ప్రాబ్లం ఆయన వల్ల వచ్చిందని కాదు, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు అని కూడా అడుగుతున్నారు. అంటే 3 రోజులు కూడా ఇంత అంతరాయం ఏంటి, ఇంకా అదన్నా క్లియర్ చేసి స్పెషల్ ఫ్లైట్లో వేయించడమా చేయించాలని చెప్పి కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఆ విషయంలో కూడా రామ్మోహన్ నాయుడు గారు ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఆయన ఖచ్చితంగా చూసుకుంటూనే ఉన్నారు. ఈ 3 రోజులు అయినా కూడా పట్టించుకోవట్లేదు అంటే మీరేమైనా ఆయన దగ్గర ఉండి కుర్చీ వేసుకొని ఆయన చేయట్లేదని చూసారా? సో ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, ఆ పనుల వల్లనే ఇప్పుడు ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు, లేకపోతే కూర్చుంటగలుగుతాడా? సో ఆల్రెడీ ఈ యొక్క ఇంకా 2-3 ఎయిర్పోర్ట్లకు కూడా తెలంగాణలోని వరంగల్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేశారు, అక్కడ కూడా పనులు జరుగుతాయి ఇంకా కొన్ని రోజుల్లో. సో అదేవిధంగా ఇంకా 2-3 చోట్ల కూడా ఎయిర్పోర్ట్కి ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది, పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో పెద్ద షూటింగ్కి వెళ్ళాల్సిన టీం అంతా కూడా ఢిల్లీకి బయలుదేరాలనుకున్నారు. సో ఆ టీంకి ఈ ఫ్లైట్ల వల్ల డిలే అయింది, 5వ తారీఖు వెళ్ళాల్సిన షూట్కి 8వ తారీఖు కూడా వెళ్ళలేకపోయారని చెప్పి అటు మెగా అభిమానులు కూడా ఆయన్నే విమర్శిస్తూ ఉన్నారు. మరి అంటే ఇది ఒక మొత్తం అటు రాజకీయంగా కానీ ఇటు సినిమాల పరంగా ఎటు చూసినా ఆయనే కారణం. అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి జరిగినప్పుడు, ఇప్పుడు ఒక సంస్థలో ఒక తప్పు జరిగింది, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీస్ తీసుకోవచ్చు, అక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్క టీమ్ లీడ్ ఉంటారు. ఒక ఎంప్లాయీ తప్పు చేసినప్పుడు డైరెక్ట్ ఆ కంపెనీ సీఈఓని అంటారా, మేనేజర్ని అంటారా, ఫస్ట్ ఎవరిని అంటారు, ఆ టీంకి ఎవరు లీడ్ చేస్తున్నారు, ఆ లీడర్ ఏం చేస్తున్నారు, టీం లీడర్ ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఈ తప్పు జరిగింది, ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేయాలని చెప్పేసి ఫస్ట్ టీం లీడర్, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఆయన దగ్గరికి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఫామ్లో ఇక్కడ కూడా అసలు ఆ సంస్థలో తప్పు జరిగినప్పుడు ఆయన ఒకే
కంప్లీట్గా దీని గురించి ఇప్పుడు ఫస్ట్ ఆ తప్పు జరిగింది టీమ్ లీడర్ తెలుసుకొని ఆయన దాన్ని సరి చేయడానికి ట్రై చేయాలి. ఆయన వల్ల కాలేదనుకో మేనేజర్ దగ్గరికి రావాలి. సో ఆయన కూడా ట్రై చేస్తాడు, తప్పు ఇంకా కరెక్ట్ కాకపోతే ఆ తర్వాత మ్యాజిక్ డైరెక్టర్. సో ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళి నేను మ్యాజిక్ డైరెక్టర్ని అంటే ఏంటి సరైన పద్ధతి కాదు. సో ఆయన చేయాల్సిన పనులు ఏంటి పర్ఫెక్ట్గా 100% ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రాబ్లంకి ఆయన అనడంలో ఖచ్చితంగా నిజం లేదు, అసలు ఇందులో అనాల్సినటువంటి సందర్భం కూడా లేదు అని చెప్పేసి చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు.